హాయ్ హలో నమస్తే, నేను మీ యాదగిరి. మీరు చూస్తున్నారు యాది టాక్స్. ప్రస్తుతం అయితే విలేజ్లో ఉన్నాను. విలేజ్కి బండి వేసుకొని వచ్చిన. ఒక 2 పెళ్ళిళ్ళు అటెండ్ అయినాయి, కానీ బైక్ యొక్క మెయిన్ హెడ్లైట్ రావట్లేదు. మరి ఈ రాత్రికి మనం మన ఇంటికి చేరుకోవాలి కాబట్టి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నా. అది కూడా మన ఫోన్ యొక్క మన ఫోన్ యొక్క లైట్ పెట్టుకొని ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నా. ఇక మరి ఏది ఏమైతే ఏమున్నది కానీ ఒక లైవ్ పెట్టుకొని ప్రస్తుతం అయితే ఈ చీకట్ల ఈ విలేజ్లో పరిస్థితి మామూలుగా లేదు. ఎట్లుందంటే రోడ్ల మీద ఒడ్లెండ పోసిర్రు, మొక్కజొన్నలు ఎండ పోసిర్రు. ఒకవేళ బై మిస్టేక్ అయ్యి ఆ మొక్కజొన్న గింజల మీదకి కానీ ఎండబోసిన ఆ ఒడ్ల మీదకి కానీ మనము బండి తీసుకొని పోయినామా, మన పని స్కిడ్ అయ్యి జారి పడడం అనేది జరుగుతుంది. ఇక ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడ అడుగుతా, పెద్దపెండలో పోవాలండి. ఎట్లా పో మనం? ఇదే రోటా సీదా పోవాలనా? ఓకే. ఇక మనం పెద్దపెండ్యాల దాటి స్టేషన్ కాన్పూర్ పోయి స్టేషన్ కాన్పూర్లో మన బండి పార్క్ చేసి మన వాళ్ళకి ఇచ్చి ఆ నుంచి వెళ్ళి హైదరాబాద్ పోవాలి. హెడ్లైట్ కూడా దీనికి ఏం రోగం వచ్చిందో ఒక్కసారి ఫెయిల్ అయిపోయింది. దీన్ని నమ్ముకొని వస్తే ఎమర్జెన్సీ అయిపోయినట్టు అయిపోయింది మొత్తానికైతే. ఇది ఏ రోగాని తెలుస్తలేదు చీకట్లా. మరి తప్పదు, మరి ఏం చేస్తాం. ఎదురుగా హెడ్లైట్ మామూలుగా లైట్లు కొడతలేవు. చిన్నగా 20 స్పీడ్లో మన బండి పోతుంది. కానీ ఇట్లాంటి సాహసాలు చేయొద్దు. ఇక లేట్ అయింది. 2 పెళ్ళిళ్ళు అటెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక 2 పెళ్ళిళ్ళు అటెండ్ చేసినాయి. ఆ నుంచి ఇక బయటికి వెళ్తున్నాయి. ఇక పెద్ద మనిషి చూడు, ఇక కట్టె పట్టుకున్నాడు. 3 కాళ్ళ కట్టె పట్టుకొని ఇక రోడ్డు దాటడానికి ప్రయత్నం చేసారు. ఇక మన వాళ్ళు అందరూ రోడ్ల మీద కూర్చొని హాయిగా చల్లగా గాలి పీల్చుకుంటాను. ఇక మంచినీళ్ళు తీసుకుపోతాడు. ఏదో ఫంక్షన్ అయిపోయినట్టున్నది, ఏదో ఫంక్షన్ హాల్ నడుస్తున్నది. మొత్తానికైతే చిన్నగా 20 స్పీడ్ తోటి బయలుదేరినాయి. ఈ పరిస్థితులల్లో అసలు ప్రయాణం చేయడం అనేది చాలా డేంజరు. అయినా సాహసం చేసి బయలుదేరుతున్నా. అసలు ఈ లైటు మంచిగానే వచ్చేది. ఈడికి రాగానే కొద్ది దూరం రాగానే ఫెయిల్ అయిపోయింది. ఇక చూడు, హెడ్ లైట్ పెట్టుకొని ఇది ఉల్టా పల్టా చేస్తున్నాం మనం. ఉల్టా పల్టా నేను కరెక్టే. హెడ్ లైట్ పెట్టుకొని మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. లైవ్ చూస్తారు ఇప్పుడు ఫేస్బుక్, కానీ ఇట్లాంటి సాహసాలు చేయొద్దు వాస్తవానికి. ఎందుకంటే చాలా డేంజర్. కానీ మనము మన ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి అయితే కంపల్సరీ. ఎందుకంటే మనకున్న పనులు మనకు ఉంటాయి. మనకి వాటిని కాదనుకోలేం కదా. రోడ్డు ఏమేం కనబడి ఈ బుడ్డ లైట్ తోటి పెట్టుకుంటా కూడా ఏం కనబడతలేదు రోడ్డు మీద. చూడవచ్చు, మీరు చూస్తాను కదా, ఏం కనబడతలేదు. మొత్తం చీకటి. నా బండికే కొడుతుంది లైటు, నా బండికే కొడుతుంది. ఇగో నేను ప్రయాణం చేస్తున్నాను, నాకు లైటు నా కళ్ళ కొట్టుకుంటే ఎదురుగా ఏం కనబడదు. ఇక చూడవచ్చు. అబ్బో చాలా డేంజర్ బాబు. ఏదైనా విషయం ఉంటే, ఏదైనా పని ఉంటే తొందరగా ముగించుకొని బయలుదేరేటట్టు మనము చేసుకోవాలి. కానీ ఇట్లా ఎటు పడతాడు ఈ రాత్రిపూట ప్రయాణం చేయడం అనేది ఎటు కాకుంటున్నది ఇప్పుడు పరిస్థితి. ఈ పరిస్థితులలో మన ప్రయాణం కొనసాగించడం అనేది కత్తి మీద సాము లాంటిది. చూడవచ్చు, 20 స్పీడ్ కంటే ఎక్కువ పోతలేను. మరి ఏం చేస్తాం, ఇంటికి చేరుకోవాలి. 20 కాకపోతే 10 కూడా స్పీడ్లో పోవచ్చు. కానీ ఇది ఎట్లయితే లేదు మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక అనుభవం నేర్చుకోవాల్సిందే మనము. చూడవచ్చు చీకట్ల లైట్ చెట్లు కనబడుతున్నాయా మీ అందరికీ? ఇట్లాంటి సాహసాలు చేయొద్దు. అనుకోకుండా ఇరుక్కపోయినాయి.
లేట్ అయింది. బండికి లైట్ వస్తే ఏ టైంలో అయినా మనం ఇంటికి చేరుకోవచ్చు. మన చేతిలో బండి ఉందంటే ఏ టైంలో అయినా చేరుకోవచ్చు అనేది మనకు నమ్మకం ఉంటుంది. కానీ మరీ ముఖ్యంగా హెడ్ లైట్ అనేది రాకపోవడము. ఇక 20 స్పీడ్లో మన బండి ప్రయాణం చేస్తుంది. ఎటు పోతుందో తెలియలేదు. చాలా డేంజర్. వెనక నుంచి ఒక బండి వస్తుంది. రోడ్ మొత్తం మంచిగా కనబడుతుంది, చూడవచ్చు. కానీ వాళ్ళని అడగలేం కదా, ఎంత స్పీడ్గా పోతారు చూడవచ్చు. మామూలు విషయం కాదు. వాళ్ళంత దూరాన్ని లైట్లు కనబడుతున్నాయి. ఇక్కడ ఏమన్నా కనబడని తనకైతే నిమ్మలంగా మన ఇంటికి చేరుకోవడం అనేది మన లక్ష్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు లైవ్లో వీడియో చేస్తున్నా కదా. ఈ వీడియో చేసినా కూడా మన ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ ఉంటే లైట్ వస్తుంది. మరి నాకు లైట్ లేకపోతే నేను ఇప్పుడు ఇంటికి చేరుకోలేను. కాబట్టి కొంత దూరం పోయిన తర్వాత నేను కూడా లైవ్ అనేది ఆఫ్ చేస్తా. చూడవచ్చు ఎదురుగా మా రోడ్డు గుడ్డికాలలాగా వస్తున్నాయి. మంచి లైట్, వెనక ఒక లైట్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం మరి, తప్పదు మరి. చిన్నగా పోవాలి. ఎదురుగా వస్తే ఏం కనబడతలేదు. ఆ ఇద్దరు బైకులు, ఒక బైకా కారా, ఒకటే బైక్ అనుకుంటా. మనకు ఏం చేస్తాం, మన వెనక ఒక బైక్ ప్రయాణం చేస్తాను. నాకు ఇది ఇప్పుడున్న పరిస్థితి. కానీ ఇట్లాంటి సాహసాలు మాత్రము ఎవరు చేయొద్దు. మరి తప్పనిసరి పరిస్థితులలో మనము జర్నీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 20:10కి పడిపోయింది. ఎందుకంటే ఎదురుగా బైక్ వాడు ఎట్లా వస్తుంది, మనకేమెరక. మనం లైట్ పెట్టుకుంటాం, వాని చూసినా వాడు పోతాడు. మనం ఏం చేయాలి, టర్నింగ్ పాయింట్ పెద్ద లారీ వస్తుంది. ఇట్లనే రోడ్ల మీద అన్ని ఓకే. టిప్పర్ ఇచ్చి మనకు కొంచెం ఆసరాయిండు. టిప్పర్ ఇవ్వడం వల్ల ఎదుటిగా వచ్చే బండికి కొంచెం దారి కనబడుతుంది. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, అసలు టిప్పర్ ఇయ్యరు, టిప్పర్ కొట్టరు. వాడు ఇష్టం ఉన్నట్టు పోతూనే ఉంటాడు. ఎదుటోడు వచ్చేటోడు చిన్న బండి వాడు ఏం చేస్తాడు, మనకి అసలు దారే కనబడదు. ఇక మరి ఏం చేస్తాం, పర్ఫెక్ట్ డ్రైవర్లు అయితే పాపం వాళ్ళు 100% వాళ్ళ డ్రైవింగ్కు న్యాయం చేస్తారు. ఇప్పుడైతే నేను ఈ చీకట్లో ప్రయాణం చేస్తాను. చూడవచ్చు 20 దాటలేదు మన ప్రయాణం, 20 దాటలేదు. కానీ ఇట్లాంటి సాహసాలు చేయొద్దు. చాలామంది బైక్ రైలు అవి ఇవి చేస్తారు. కానీ చీకట్ల ఎందుకంటే బండి లైట్ ఫెయిల్ కాకపోతే, మెయిన్ హెడ్ లైట్ ఫెయిల్ కాకపోతే మనం కూడా మన టైంకి మనం చేరుకుంటాం. కానీ హెడ్ లైట్ ఫెయిల్ అయింది, మరి ఏం చేస్తాం, తప్పదు మరి, పోవాల్సిందే. చిన్న పురుగులు మన కళ్ళకు తాకుతూ ఉన్నాయి. చిన్న పురుగులు మన కళ్ళకు తాకుతున్నాయి. ఎందుకంటే కళ్ళద్దాలు ఉన్నాయి కాబట్టి జర సేఫ్టీ అవుతున్నాయి. అవి వచ్చి నా కళ్ళకు తాకినా కూడా అవి అద్దాలకు తాకి పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఎదురుగా లైట్ వస్తుంది. పక్కకి ఏదో ఊరు వచ్చింది, మరి ఏ ఊరు మనకు అయితే తెలియదు. ఏ ఊరో ఈ చీకట్లా ఏం కనబడతలేవు. ఒక బైక్ వచ్చింది. పోతూ మనం అడుక్కుంటా మన గమ్యం చేరుకోవాల్సిందే. ఇప్పుడు ఇది ఎట్లుందని అంటే ఎడారిల ప్రయాణం అన్నట్టు, చీకట్ల ప్రయాణం అన్నట్టున్నది. ఎవరో మరి తెలియదు. ప్రస్తుతానికైతే మనము 20 స్పీడ్ తోటి 10 స్పీడ్ తోటే పోతాను. ఈరోజు 10 మన స్పీడ్ 10 కంటే ఎక్కువ నడుస్తలేదు. ఎదురుగా బైకులు వస్తున్నా ఉన్నాయి. మంచిగా అది ఖాళీ ఊర్లు బందోబస్తు ఉంది. కానీ ఏ ఊరో మనకు తెలియదు. చూస్తున్నాం మంచిగా ఊర్ల మీద. అడగాల మరి వెహికల్ పోతా ఆడుకుంటూ పోవాలి. అడుగుదాం ఈడ అన్న, పెద్దపెండి ఎలా పోవాలంటే మెయిన్ రోడ్కు హైవే గన్పూర్ పోవాలి. ఓకే, ఇది ధర్మపురం అన్న, ఇది ఓకే. థ్యాంక్ యూ అన్న. ఇది ధర్మపురం. ఇక్కడ మా పెద్ద ఉంటాడు. ఈ ధర్మపురానికి నాకు
ఎనలేని సంబంధం ఉన్నది. మా పెద్ద అంటే మా నాయనమ్మ వాళ్ళ పెద్దక్క కొడుకు, మా అయ్యోళ్ళ అమ్మోళ్ళ పెద్దక్క కొడుకు ఈ ఊర్లో ఉంటాడు ఉండేది. అది ఒక మినిమం 35 సంవత్సరాల క్రితము సంఘటన. 35 సంవత్సరాల క్రితం సంఘటన ఇది. ఆ 35 సంవత్సరాల క్రితము వీడికి వచ్చినప్పుడు ఆ టైంలోనే మా పెద్దయ్య డైనింగ్ టేబుల్ ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఆ టైంలోనే మా పెద్దయ్య డైనింగ్ టేబుల్ ఉండే, అందరం కలిసి కూర్చొని టేబుల్ మీద అన్నం పెట్టుకొని తినే పరిస్థితులు ఉండే ఈడ ఈ ఊర్లో. అట్లాంటి పెద్ద మనిషి ఉండే మా పెద్దయ్య. ఇప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళు మంచి మంచి హోదాలల్లా ఉన్నారు. ఒకళ్ళేమో 2 పాస్టర్లు, ఇంకొక ఆయననేమో మంచి ఎలక్ట్రీషియను. ఇక ఇంకో పెద్దన్న ఉంటాడు, పెద్దన్న ఆయనే ఇక ఊర్లోనే ఉంటాడు. ప్రస్తుతం అయితే ధర్మాపురంలో ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటాను. ఆడ ఉన్న భూమి పంట పండించుకుంటూ ఉంటాడు. ఈ ఊరుకు నాకు ఉన్న సంబంధం అట్లాంటిది. మొత్తానికైతే ఇక ఐడియా ఉంది, కానీ చీకటి ప్రయాణం కాబట్టి చాలా డేంజర్. ఎదురుగా బండి వస్తుంది. ఈ నుంచి ఇక మెయిన్ రోడ్డు 2 కిలోమీటర్లు ఉందట. రైల్వే ట్రాక్ వస్తుంది. రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మనకు నేషనల్ హైవే వస్తుంది. హైవే నుంచి మనం గన్పూర్కు 3-4 కిలోమీటర్లు అయితే గన్పూర్ చేరుకుంటాము. ఇక గన్పూర్ చేరుకొని ఆడ బండి పెట్టి ఆంచెలు ఒక బస్సు ఎక్కించాను అనుకో, నేను హైదరాబాద్లో పడతా. హైదరాబాద్ నుంచి బోడుపల్లికి వెళ్ళిపోతా. ఏ రాత్రి అయినా బోడుపల్లికి వెళ్ళిపోతా. కానీ ఇది చాలా అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. అనుభవం కూడా ఇది ఏంటంటే ఎమర్జెన్సీ టైం అనుకోవచ్చు. 10-20 స్పీడ్గా ఇట్లా రోడ్ల మీద గడ్డి ఆములు పెట్టిర్రు, ఓట్లు ఎండ పోసిర్రు, మొక్కజొన్నలు ఎండ పోసిర్రు. ఇప్పుడు బై మిస్టేక్ మన కొత్తలో వస్తాం కదా, తెలిసిన వాళ్ళు అయితేనేమో సాఫ్గా వెళ్ళిపోతారు గాడ. ఈ తెరవలో వస్తే ఆ మొక్కజొన్నల మీదకి ఒడ్ల మీదకి పోతే అది స్కిట్ అయ్యి బండి పడిపోతాం, అలా పడిపోతాం. మరి ఏం చేస్తాం, తప్పదు పరిస్థితి. ఇక దగ్గరికి వచ్చినాము, ఎదురుగా బండి వస్తుంది. ఆ బండిని ఏం చేస్తాం, మరి తప్పదు. కానీ ఇట్లాంటి ప్రయాణం మాత్రం చేయొద్దబ్బా, ఎవరు ఏమన్నా అనుకొని. కానీ తప్పదులే. కొంతమంది ఎందుకంటే పెళ్ళిళ్ళు కదా, మనల్ని ప్రేమించి మనకు చెప్తారు. ఆ ప్రేమను మనము కాదనలేం కదా, కాదనలేము. చూడవచ్చు చెట్లు, చీకట్లు, చెట్లు, మామూలుగా లేదు పరిస్థితి. 20 స్పీడ్ కంటే ఎక్కువ పోతున్నాను. కట్టాము మొత్తం వరికోసిర్రు. చాలా వరకు అయితే వరికోసిర్రు. కొంతమంది వెనక పెట్టిన వాళ్ళు ఒరులు కోయలేదు. కానీ గాలిద వానలు వచ్చి ఎప్పుడొచ్చి ఏ ఆగమవుతుందో తెలియదు. ఈ పరిస్థితి అయితే ఊర్లలో అయితే ప్రస్తుతం అయితే ఉన్నది. ఏది ఏమైనా రైతు బాగుండాలి. రైతు బాగుంటేనే మనం బాగుంటాము. ఇదైతే 100%. రైతుకు నష్టం జరిగితే మనము బతకడం చాలా కష్టం. కానీ డబ్బు ఉన్నదని కొంతమంది విర్రవీగుతారు. డబ్బు ఎంత వేసినా ఏం చేసినా డబ్బును తినలేం కదా. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, రైతులకు సపోర్ట్ చేయాలి ఎప్పుడున్నా. ఎవరో వచ్చింది ఇక్కడ మధ్యలో ఏమొస్తుందంటే, మా హెడ్ మాస్టర్ ఉండే నా చిన్నతనంలో ధర్మసాగర్కు ధరంపురంకు ఇటు పెద్దపెండలకు మధ్యలో ఒక ఊరు వస్తుంది. మా హెడ్ మాస్టర్ అంటే మామూలు విషయం కాదు. ఆయన కర్ర పట్టుకున్నాడు అంటే ఉచ్చబడేది. మొక్కజొన్న కాంకిని ఎట్లా కొడతాడు అట్లా కొట్టేటోడు. ఇప్పుడైతే ప్రస్తుతం నాకు యాదికొచ్చింది, ఇది అదే ఊరు, మా హెడ్ మాస్టర్ ఊరు. ఆ ఊరికి అయితే ప్రస్తుతం వచ్చేసినా. పాపం ఉన్నాడో లేదో తెలియదు, కానీ మా హెడ్ మాస్టర్ ఇప్పుడు స్టేషన్ గన్పూరు
జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల శివునిపల్లి అంటే గన్పూరే. ఇదేవరు విచారణ వంగలపల్లి. వంగలపల్లి అంటే మా హెడ్ మాస్టర్ పేరు ఏం పేరు అంటే గుర్తుకొస్తలేదు. హెడ్ మాస్టర్ పేరు మామూలుగా లేదు ఆయన పేరు. ఆయన వంగలపల్లి, ఇప్పుడు ప్రస్తుతం వంగలపల్లి ఉన్న ఆయన అంటే మా కడలు. కానీ మంచి చదువు చెప్పిండు. కానీ నేను ఇక పెద్ద మనిషి వాకింగ్ చేస్తాను ఇక శిఖర్లో. ఇక విలేజ్లో కూడా వాకింగ్ చేస్తాను. చూడవచ్చు హెడ్ మాస్టర్, మా హెడ్ మాస్టర్ ఇక్కడనే వంగలపల్లి. ఇప్పుడు ఇప్పుడు నా లైవ్లో చూసేటోళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ కానీ అక్కడ స్టేషన్ గన్పూర్ జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే హెడ్ మాస్టర్ పేరు అయితే నేను ప్రస్తుతం అయితే మర్చిపోయినా. ఆ హెడ్ మాస్టర్ ఎట్లా చేసేటాడు అంటే మన బ్యాచ్ వచ్చేసి పివి నరసింహారావు హయాం ప్రధానమంత్రి ఉండేది. అప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్లో ఆయన ఒక బుక్ కూడా రిలీజ్ చేసిండు. ఆ బుక్ పుస్తకం చదువుకొని కాంపిటీషన్ ఎగ్జామ్ కూడా రాసినాయి. ఆ టైంలో మనకు హెడ్ మాస్టరు మామూలు విషయం కాదు. అట్లాంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ ఊరు కూడా చూడడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం. కళ్ళు తీసుకొని పోతాను చీకట్లో. ఇక మొత్తానికైతే నేను 20 స్పీడ్ కంటే ఎక్కువ పోతలేడు, ఎందుకంటే లైట్ లేదు. దగ్గరకు వచ్చేసింది. ఈ నుంచి కొంచెం దూరం పోతే రైల్వే ట్రాక్ వస్తుంది. రైల్వే ట్రాక్ నుంచి మెయిన్ రోడ్కి పోతే ఇక హైవే, నేషనల్ హైవే. ఇక అన్ని బండ్లు వస్తూనే ఉంటాయి. మనకు లైట్ తోటి పెద్ద సమస్య ఉండదు. ఇక పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. నేను పోతానే ఉన్నా, చూడవచ్చు. కానీ ఇట్లాంటి రిస్క్ చేయొద్దు ఎప్పుడు కూడా. కానీ తప్పని పరిస్థితి. ఇప్పుడు ఉండలేము, అక్కడ ఏం చేయలేము. ఏం చేస్తాం మరి? రోడ్డు కనబడతాయి, ఎదురుగా బండ్లు వస్తున్నాయి. ఏ ఒక్క బండిగా ఆటో, బైకులు అట్లా గుడ్డి బిట్టలు పట్టినట్టుగా పోవాల్సి వస్తుంది పరిస్థితి. చూడవచ్చు బండి ప్రయాణం చేస్తాను. చాలా డేంజర్ బండి ప్రయాణం అసలు చేయొద్దు. ఎందుకంటే లైట్ నా కళ్ళకు కొడుతుంది చీకట్ల. కోళ్ళ ఫారమ్స్ ఉన్నాయి. కోళ్ళ ఫారం దాటినే ఇక్కడికి వచ్చినాయి. ఇదే ఊరు మరి ఇది కూడా అదే ఉన్నట్టున్నది. దగ్గర దగ్గర ఇక పెద్దపెండాలకు వచ్చినట్టే. పెద్దపెండాల్లో ఫేమస్ ఏంటంటే ఇక్కడ చర్చ్, కర్ణాపురం చర్చ్ చాలా పర్ఫెక్ట్గా కట్టిరు. మెయిన్ రోడ్కి వచ్చినావా హైవే కనబడుతుంది, అక్కడ కర్ణాపురం చర్చ్ కనబడుతుంది. చూడొచ్చు కర్ణాపురం చర్చ్. ఇక్కడ ముందు బ్రాండ్ షాప్ ఎట్లున్నారు చూడు, జనాలు మామూలుగా లేరు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్. మంది వేస్తారు, ఇక బిర్రుగా వేస్తారు. ఇక వేసి ఎవరి ఇంటికి వాళ్ళు పోతారు. ఇక బండి పార్కింగ్ చేసారు. ఇక మనం అయితే వచ్చినాము. ఇక్కడికి వచ్చాగానే గేటు పడ్డది. చూడొచ్చు గేటు పడ్డది. ఆ గేటు దాటితే నేషనల్ హైవే అక్కడ కనబడుతుంది. మీకు లైట్లు కనబడుతున్నాయి కానీ మనం నేషనల్ హైవే ఇక్కడికి వచ్చినాం. ఇక గేటు పడ్డది. ఇప్పుడు గేటు పడ్డప్పుడు ఆగాల్సిందే, ఆగాలి కూడా. ఎందుకంటే చూడవచ్చు మొత్తానికైతే పెద్ద పెండాలు చేరుకున్నా. గేట్ కాడికి వచ్చినాయి. ఇది రైల్వే ట్రాక్.